హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము ఆదిశంకరాచార్యులు స్థాపించిన శృంగేరి శారదా పీఠానికి వెళ్తున్నాం. అసలు అన్నీ అనుకోకుండా వెళ్తున్నాం. ఇప్పుడు మేము బేలూరు టు శృంగేరి వెళ్తున్నాం. ఇక్కడ ఎటు చూసినా కాఫీ తోటలు, పచ్చని చెట్లు, పల్లెటూర్లు. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ప్లేసెస్ని అలాగే చూస్తూ ఉండిపోతాం. చూడండి ఎంత బాగుందో. ఇదే తుంగా రివర్. ఈ టెంపుల్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ టెంపుల్. ఫైనల్లీ వచ్చేసాం. ఇక్కడ టెంపుల్ చుట్టూ అంతటా డెకరేట్ చేశారు. ఎందుకంటే జగద్గురువు అయిన భారతీ తీర్థ మహాస్వామి వారు 50 సంవత్సరాల సన్యాస జీవనం పూర్తి చేసుకున్నారని ఈ వేడుకలు. శృంగేరి కర్ణాటక రాష్ట్రంలోని చిక్మంగళూరు జిల్లాలో ఉంది. శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. ఇప్పుడు మనం ఆలయానికి వెళ్తున్నాం. ఆదిశంకరాచార్యుల వారు స్థాపించిన మొదటి పీఠమే శృంగేరి శారదా పీఠం. తర్వాత మరో 3 పీఠాలను స్థాపించారు. పూరి, జోషిమఠ్, ద్వారకాలో మిగతా 3 పీఠాలను శంకరాచార్యుల వారు స్థాపించారు. హిందూ సనాతన ధర్మాలను ఈ పీఠాలు ప్రచారం చేస్తూ పరిరక్షిస్తాయి. ఈ ఆలయంలో అక్షరాభ్యాస మండపంలో అక్షరాభ్యాసం చేయిస్తారు. ఇదే శృంగేరి శారదా పీఠం. ఇక్కడ సాక్షాత్తు సరస్వతీదేవి కూర్చొని ఉన్న ప్రదేశం. ఈ గుడి వచ్చేసి శ్రీ విద్యాశంకర ఆలయం. ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని దర్శించుకొని భజనలో కూర్చున్నాం. ఈ ఆలయం జనార్దన స్వామి ఆలయం. ఇందులో స్వామివారు శ్రీదేవి భూదేవితో చతుర్భుజాలతో శంకు చక్రాలతో ఉంటారు. ఇక్కడ స్వామివారు ఏడాది అంతా గంధం పూతతో ఉంటారు. కృష్ణాష్టమి రోజు తీసేసి అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో ఆంజనేయ స్వామిని, గరుత్మంతుణ్ణి చూడవచ్చు. ఇక్కడ మహాసుదర్శన చక్రం ఉంది. ఈ యంత్రాన్ని పూజిస్తే మానసికంగా ఉన్న సమస్యలు, శత్రు భయాలు, ఆర్థిక సమస్యలు పోతాయని నమ్మకం. ఇక్కడ భజన చేస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ గుడినంతా అలంకరిస్తున్నారు. ఎందుకంటే శ్రీ భారతీ తీర్థ మహాస్వామీజీ 1974 నవంబర్ 11న శృంగేరి శారదా పీఠానికి 36వ జగద్గురువుగా 50 సంవత్సరాల సన్యాస దీక్షను పూర్తి చేసుకున్నారు. రేపు ఘనంగా ఇక్కడ వేడుకలు జరుగుతాయి. ఆలయం నుండి బ్రిడ్జ్ మీదుగా మేము నరసింహవనానికి వెళ్తున్నాం. ఆలయానికి, నరసింహవనానికి మధ్యలో తుంగా నది ప్రవహిస్తూ ఉంది. నరసింహవనం చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ జగద్గురువులు ఉంటారు. నరసింహవనంలో ఉన్న గురు నివాస్కి మనం వెళ్తున్నాం. ఇక్కడ చంద్రమౌళీశ్వర ఆరాధన ప్రతిరోజు జరుగుతుంది. ఆదిశంకరాచార్యులు కైలాసం వెళ్ళినప్పుడు పరమేశ్వరుడు 5 శివలింగాలు, ఒక గణపతినిచ్చాడు. అందులో ఒక చంద్రమౌళీశ్వర లింగాన్ని, రత్నగర్భ గణపతిని తీసుకొచ్చి శృంగేరిలో ఉంచారు. అప్పటి నుండి ఇక్కడ ప్రతిరోజు చంద్రమౌళీశ్వర పూజ జరుగుతుంది. 36వ పీఠాధిపతి అయిన భారతీ తీర్థ మహాస్వామి చేస్తున్న చంద్రమౌళీశ్వర ఆరాధన చూడటం చాలా సంతోషంగా ఉంది.
జగద్గురువు అయిన భారతీ తీర్థ మహాస్వామి వారు సన్యాసం స్వీకరించి 50 సంవత్సరాలు పూర్తి అయిన శుభ సందర్భంలో సువర్ణ భారతి అని సువర్ణ మహోత్సవంలో హరిహర నామామృతం అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్క భక్తుడు కనీసం 108 సార్లు శివనామాన్ని, 108 సార్లు రామనామంని రాయాలని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. శివనామంని, రామనామంని ఈ పత్రంలో ముందు వెనక భాగంలో రచించి పీఠంకి సమర్పించాలి. ఆ పత్రములు శృంగేరి క్షేత్రంలో శ్రీమఠంలో ఉన్నట్టి తోరణ గణపతి సన్నిధి దగ్గర నూతన నిర్మించబడుతున్న హరిహర రామాలయంలో ఆ పత్రాలన్నిటినీ వచ్చే రామనవమి సందర్భంలో శృంగేరిలో ప్రతిష్టాపన చేయాలని విజయదశమి నాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలే రాస్తానని, అది కూడా చంద్రమౌళీశ్వర పూజ సమయంలో రాయడం చాలా సంతోషంగా అనిపించింది. మేము టెంపుల్కి 3:40కి అలా వచ్చాం. అప్పటి నుంచి ఇప్పుడు 10 అవుతుంది. టైం అలా గడిచిపోయింది, కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడ అమ్మవారిని, స్వామివారిని 5 నుంచి 6 సార్లు దర్శించుకున్నాం. ఈ టెంపుల్ని వదిలి వెళ్ళాలనిపించదు అసలు. ఈ రోజుకి భారతీ తీర్థుల వారు సన్యాస జీవితం పూర్తి చేసుకొని 50 సంవత్సరాలు అయ్యింది. ఈరోజు చాలామంది భక్తులు, స్టూడెంట్స్ ఈ గుడికి వచ్చారు. విభాండక మహర్షి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి ఆశ్రమము శృంగేరి దగ్గరగా ఉన్న శృంగ పర్వతం వల్ల ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఋష్యశృంగుడు రోమపాదుడి పాలిస్తున్న అంగరాజ్యంలో అడుగుపెట్టి ఆ రాజ్యాన్ని శాపం నుండి విముక్తి కలిగించి వర్షాలు పడేటట్లు చేస్తాడు. అందుకే శృంగేరి అనే పేరు ఋష్యశృంగగిరి నుండి వచ్చిందని చెబుతారు. ఈ కథ రామాయణంలో బాలకాండలో ఉంది. ఇక్కడ శృంగేరి శారదా పీఠం చరిత్రకి వస్తే ఆదిశంకరాచార్యులు వస్తూ ఉంటే ఇక్కడ శృంగేరి దగ్గర ఒక చోట నది ఒడ్డున కప్పకి నాగుపాము వచ్చి దానికి ఎండ పడకుండా పడగ పెట్టింది. ఇది చూసిన శంకరాచార్యులు ఆశ్చర్యపోయారు. పరస్పర వైరం ఉన్న జంతువులు ఇవి, అలాంటివి ఇలా ప్రవర్తిస్తున్నాయని దివ్య దృష్టితో చూస్తే ఎంతోమంది మహర్షులు తపస్సు చేసిన భూమి ఇది. అప్పుడు రాతిపైన శ్రీచక్రం గీసి అక్కడ ఉన్న చందనపు దారువుతో సరస్వతీదేవి మూర్తిని తయారు చేసి ఆ మూర్తిలో సరస్వతీదేవిని ప్రతిష్ఠించారు. అదే శృంగేరి శారదా పీఠం. మొదట శంకరాచార్యులు అమ్మవారిని చందనపు మూర్తిలో ప్రవేశపెట్టారు. తర్వాత విద్యారణ్య స్వామి వారు సువర్ణమూర్తిలో ప్రవేశపెట్టారు. ఇది విద్యాశంకర ఆలయం. ఇందులో ఎన్నో శిల్పకళ రహస్యాలు, ఖగోళ రహస్యాలు ఉన్నాయి. అమరశిల్పి జక్కన్న 1350 ACEలో ఈ గుడిని నిర్మించారు. ఈ ఆలయం విద్యాశంకర స్వామి అని 10వ పీఠాధిపతి వారి జీవ సమాధి. ఇప్పటికీ వారు లంబికా యోగంలో సజీవంగా ఆలయ భూగృహంలో ఉన్నారని ఇప్పటికీ జగద్గురువులు నమ్ముతారు. ఆ భూగృహం మీద తర్వాత పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. తర్వాత హరిహర రాయులు, బుక్కరాయులు ఆలయాన్ని కట్టించారు. ఈ ఇద్దరు విద్యారణ్య స్వామికి శిష్యులు. ఈ ఆలయ గోపురం శ్రీచక్రం ఏరు ప్రస్థానంలా ఉంటుంది. ఈ ఆలయంలో తూర్పు వైపు ఒక మండపం ఉంటుంది. అందులో 12 స్తంభాలు ఉన్నాయి. వాటిని రాశి స్తంభాలు అని పిలుస్తారు. ప్రతి స్తంభం పైన ఒక్కొక్క రాశి బొమ్మ చెక్కి ఉంటుంది. సూర్యుడు ఒక్కొక్క రాశిలో ప్రవేశిస్తున్నప్పుడు ఆ నెల రోజులు సూర్యకిరణాలు ఆ స్తంభంపై పడతాయి. ప్రతి స్తంభం పైన రాశి, ఆ రాశి అధిదేవత, ఆ రాశి గ్రహం చెక్కి ఉన్నాయి. ఈ ఆలయ గర్భాలయానికి అటూ ఇటూ విద్యా గణపతి, దుర్గా అమ్మవారు ఉంటారు. ఈ ఆలయానికి 6 వైపుల తలుపులు ఉంటాయి. మొదట 3 తలుపులు స్తంభాలపై సూర్యకిరణాలు పడడానికి, వెనకాల 3 తలుపులు ఏంటంటే ఉపాలయంలో బ్రహ్మగారు, సరస్వతీదేవి, నారాయణుడు, లక్ష్మీదేవి, పార్వతీ పరమేశ్వరులు ఉంటారు.
ఈ ఆలయం ముందు ఉన్నది ధ్వజస్తంభం కాదు, ఇది పలబా యంత్రం, అంటే సన్ డయల్ అని అర్థం. సూర్యుడి కిరణాల ద్వారా పడే నీడ ఆధారంగా సమయాన్ని చూపిస్తుంది. ఈక్వినాక్స్ డేస్లో అంటే మార్చ్, సెప్టెంబర్ 23ని ఈక్వినాక్స్ డేస్ అంటారు. ఈ రోజుల్లో సూర్యుని కాంతి నేరుగా శివలింగంపై పడుతుంది. ఈ స్తంభం నీడ కూడా టెంపుల్లో ఒక చోట వరకు పడుతుంది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే మాటల్లో చెప్పలేము. శృంగేరిలో అమ్మవారిని, శివుణ్ణి, విష్ణువుని సమానంగా ఆరాధిస్తారు. అందుకే ఈ ఆలయం పైన అన్నపూర్ణాదేవి, శారదాంబ, సరస్వతీదేవి, మహాలక్ష్మి అమ్మవారు, గజలక్ష్మి అమ్మవారు, అర్ధనారీశ్వర స్వామి, వెంకటేశ్వర స్వామి, నటరాజస్వామి, భద్రకాళి అమ్మవారు, భృంగి, కాలభైరవ స్వామి, వీరభద్రస్వామి, ఆదిశంకరాచార్యులు, వ్యాస మహర్షి, నరసింహస్వామి, కూర్మావతారం, మత్స్యావతారం, దశావతారాలు, ఏకాదశావతారాలు ఉన్నాయి. ఇంకా యముడు, చిత్రగుప్తుడు, దక్షిణామూర్తి, హయగ్రీవ స్వామి, ఇంద్రుడి శిల్పాలు, రామేశ్వర లింగం, త్రిమూర్తులు, నరసింహస్వామి, ఇలా అద్భుతమైన శిల్పాలు ఈ గుడి పైన చూడవచ్చు. ఎంత చక్కగా చెక్కారంటే శిల్పాలన్నీ విత్ ఎక్స్ప్రెషన్స్. మలయాళ బ్రహ్మస్వామి వారు శారదాంబ ఆలయానికి క్షేత్రపాలకుడు. ఇక్కడ ఈ ఆలయం శారదాంబ ఆలయానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి సురేశ్వరాచార్యుల వారి అధిష్టానం. ఈ గుడి వచ్చేసి శారదాంబ ఆలయానికి ఆనుకొని ఉంటుంది. ఇక్కడ ఒకే ప్రదేశంలో 3 అధిష్టానాలు ఉన్నాయి. ఇవి 30, 31, 32 పీఠాధిపతుల సమాధులు. ఈ గుడి వచ్చేసి వాగీశ్వరి అమ్మవారి ఆలయం. ఇక్కడ వాగ్దోషం ఉన్న పిల్లలతో కుంకుమార్చన చేపిస్తే దోషం పోతుందని అంటారు. ఇది సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఇది తుంగానది పక్కన ఉంటుంది. ఈ తుంగానది ఘాట్ దగ్గర ఒక ఆలయం ఉంది. శంకరాచార్యులు శృంగేరి అనే ప్రదేశాన్ని ఎంచుకోవడానికి ఒక సంఘటన జరిగింది. అది కప్పకు పాము ఎండ పడకుండా పడగపెట్టింది. ఆ సంఘటన జరిగింది ఈ తుంగానది తీరాన్ని. ఆ ప్రదేశంలో ఒక ఆలయాన్ని నిర్మించారు. అక్కడ ఒక పాముని, ఒక శివలింగాన్ని పెట్టారు. అదే కప్పశంకర శివలింగం. చూసారా ఇక్కడ పాము మరియు శివలింగం. అలాగే ఆదిశంకరాచార్యుల ఆలయం, తోరణ గణపతి ఆలయాన్ని దర్శించుకున్నాం. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం జరుగుతుంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉన్న భవనమే అన్నదాన సత్రం. ఈ ప్రదేశంలోనే అక్షరాభ్యాసం చేస్తారు. శంకరాచార్యుల వారు అమ్మవారిని చందనపు మూర్తుల పరమేశ్వరుని సన్నిధిలో ఉంది. ఇక్కడ వచ్చేసి చెక్క బొమ్మలు చాలా బాగుంటాయి. అలా కొన్ని చెక్క బొమ్మలను తీసుకున్నాం. ఇదే హ్యాంగింగ్ బ్రిడ్జ్. టెంపుల్కి లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఈ హ్యాంగింగ్ బ్రిడ్జ్ వచ్చేసి తుంగా నదిపై కట్టింది. శృంగేరి ఆలయం వచ్చేసి తుంగా నది ఒడ్డున ఉంది. ఇక్కడి నుంచి మనం గుడిని, నరసింహవనాన్ని చూడవచ్చు. ఈ గాజులు వచ్చేసి అమ్మవారి గుడిలో ఇచ్చారు. ఈరోజు అమ్మవారికి నేను చీర పెట్టాను. అది కూడా అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. మా డాడీ పెట్టించారు. అన్నీ అనుకోకుండా అలా జరిగిపోయాయి.
ఈరోజు దర్శనం చాలా బాగా అయింది. దగ్గర మేము 10 సార్లు దర్శించుకున్నాం అమ్మవారిని. అక్కడే కూర్చున్నాం. ఇంకా ఈరోజు శుక్రవారం అమ్మవారి సేవ మరియు రథోత్సవం చేశారు. చాలా బాగా అనిపించింది. అసలు రావాలని అనిపించలేదు. ఇక్కడికి వెళ్తే మళ్ళీ రిటర్న్ రావాలని అస్సలు అనిపించదు.